2024లో జరిగిన ఐపీఎల్ లో క్యాప్ హోల్డర్స్ ఎవరో తెలుసుకుందాం. అందరికంటే ఎక్కువ 741 పరుగులు తీసి ఆరెంజ్ క్యాప్ ని విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. అలాగే అందరికంటే ఎక్కువ 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని సాధించాడు హర్షల్ పటేల్. ఇక ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ 42 సిక్స్లు బాది మాక్సిమం 6 అవార్డుని గెలుచుకున్నాడు. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP గా ఆల్రౌండర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సునీల్ నారాయణ్. ఇక చివరిగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని నితీష్ కుమార్ గెలుచుకున్నాడు. వీరిలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి ఈ అవార్డుని గెలుచుకున్న వీరి కోసం ఒక లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి. 2024లో జరిగిన ఐపీఎల్ లో క్యాప్ హోల్డర్స్ ఎవరో తెలుసుకుందాం. అందరికంటే ఎక్కువ 741 పరుగులు తీసి ఆరెంజ్ క్యాప్ ని విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. అలాగే అందరికంటే ఎక్కువ 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని సాధించాడు హర్షల్ పటేల్. ఇక ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ 42 సిక్స్లు బాది మాక్సిమం 6 అవార్డుని గెలుచుకున్నాడు. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP గా ఆల్రౌండర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సునీల్ నారాయణ్. ఇక చివరిగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని నితీష్ కుమార్ గెలుచుకున్నాడు. వీరిలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి ఈ అవార్డుని గెలుచుకున్న వీరి కోసం ఒక లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.